హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము సెకండ్ ఇయర్ కామర్స్ అకౌంటెన్సీలోని సెకండ్ యూనిట్ అయినటువంటి కన్సైన్మెంట్ ఏంటండి? కన్సైన్మెంట్ అనే చాప్టర్ గురించి మనము ఈరోజు నేర్చుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది. మనకిది యాన్యువల్ ఎగ్జామ్లో 10+2 = 12 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. సెకండ్ యూనిట్లోని కన్సైన్మెంట్ వ్యాపారం. ఓకేనా? అసలు కన్సైన్మెంట్ అంటే ఏంటి? ఇది ఒక రకమైన వ్యాపారం. అసలు అంటే ఏంటి దాని గురించి ఈరోజు ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది. అది మనము ఏ విధంగా దీంట్లో ఉన్న అకౌంట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలన్న విషయాన్ని మనము ఈరోజు నేర్చుకుందాం. చూడండి, కన్సైన్మెంట్ అంటే ఏంటి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ వ్యాపారస్తుడైనా ఒక వ్యాపారం చేసినప్పుడు ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటాడు. అంటే వ్యాపారం ఇంకా డెవలప్ కావాలి అనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉండనుకుందాం. ఎక్స్ అనే వ్యక్తి, ఈయన పేరేం పేరంటే ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్ అనే వ్యక్తి ఎక్కడ ఉండంటే నల్గొండలో. ఎక్కడ ఉన్నాడండి? ఈయన ప్లేస్ ఏంటంటే నల్గొండ. ఓకేనా? ఈయన ఆల్రెడీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు. బిజినెస్ రన్ అవుతుంది. నల్గొండలో ఉన్న అన్ని షాపులకు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఈయన కాన్సెప్ట్ ఏంటంటే బిజినెస్ బాగా రన్ అవుతున్నది. ఇంకా ఏమనుకుంటున్నాడంటే ఇంకా బిజినెస్ని ఇంకా పెద్దగా చేసుకోవాలనుకుంటున్నాడు. అంటే ఇంకా వ్యాపారాన్ని ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాడు. అంటే డెవలప్ చేయాలంటే టోటల్గా ఈ ఎక్స్ అనే వ్యక్తి ఏం చేసినట్టే నల్గొండలో ఉన్న అన్ని షాపులను ఈయనే కవర్ చేసిండు. అంటే నల్గొండలో ఉన్న బిజినెస్ దాదాపుగా నల్గొండలో మొత్తం కూడా ఈయన బిజినెస్ రన్ అవుతుంది. కానీ ఈయన ఆలోచన ఏంటంటే నల్గొండలనే కాకుండా ఇంకా వేరే ప్లేస్లలో కూడా నేను నా బిజినెస్ని కొనసాగించాలని ఆలోచనతో ఏం చేసిందంటే ఇతను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వ్యక్తి ఉండనుకుందాం. ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే జెడ్ అనుకోండి. ఏం పేరండి? జెడ్. ఈయన ఎక్కడ ఉంటాడంటే ఇతను ఫర్ ఎగ్జాంపుల్ హెచ్వైడిలో ఉంటుంది అనుకుందాం. హైదరాబాద్లో ఉంటుండే. అయితే ఇతను ఏమో ఆలోచన చేసిందంటే నా బిజినెస్ని నల్గొండలో కాకుండా హైదరాబాద్లో కూడా నేను రన్ చేయాలనుకుంటున్నాడు. ఓకేనా? అని ఆలోచన వచ్చి ఏం చేసిందంటే ఇతను ఎవరికి హైదరాబాద్లో ఉన్న జడ్కి ఏం చేసిందంటే కాంటాక్ట్ అయ్యింది. జడ్ని కాంటాక్ట్ అయ్యి ఏం చెప్తున్నాడంటే నేను ఆల్రెడీ నల్గొండలో నేను బిజినెస్ స్టార్ట్ చేసిన, రన్ అవుతుంది, నా బిజినెస్ మంచిగా నడుస్తుంది. నా ఆలోచన ఏంటంటే హైదరాబాద్లో కూడా నేను నా బిజినెస్ని రన్ చేయాలనుకుంటున్నాను. రన్ చేయాలంటే నా సరుకులను హైదరాబాద్లో కూడా అమ్మాలనుకుంటున్నాను. మరి నేను ఇక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి అమ్మడానికి నాకు అవకాశం లేదు. కాబట్టి నేను మీకు ఎవరికి జడ్కి నేను సరుకులను సప్లై చేస్తాను. నా సరుకులని సప్లై చేస్తాను. నువ్వేం చేయండి అంటే జస్ట్ అమ్మి పెట్టు. అమ్మినందుకు నేను ఏం చేస్తాను అంటే నువ్వు ఫ్రీగా నాకు అమ్మాల్సిన అవసరం లేదు. నీకేమి ఇస్తానంటే నేను కమిషన్, నువ్వు అమ్మినందుకు కమిషన్ ఇస్తానని ఈ ఎక్స్ ఈ జడ్కి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ఎక్స్ అనేవాడు తన సరుకులను నల్గొండలో కాకుండా హైదరాబాద్లో ఉన్న జడ్ తోడు కూడా అమ్మించాలని ప్లాన్ చేస్తుందన్నమాట. ఓకేనా? సో ఇట్లా ఈ ఎక్స్ ఏం చేస్తాడంటే జడ్కి సరుకులు సప్లై చేస్తే ఆ జడ్ ఏం చేస్తాడంటే తను కమిషన్ పర్పస్లో కమిషన్ వస్తుందనే ఉద్దేశంతో ఏం చేస్తాడంటే ఈ ఎక్స్ పంపిన సరుకులను ఈ జడ్ ఏం చేస్తాడంటే అమ్మడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇతను అమ్మినందుకు ఈ జడ్ ఎక్స్ సరుకులను అమ్మినందుకు జడ్కు ఏమిస్తుండంటే ఎక్స్ కమిషన్ ఇస్తాడు. ఏమిస్తాడండి? కమిషన్. ఓకేనా? సో ఇతన్ని మనం ఏమంటామంటే ఇక్కడ మేనేజర్. ఇతన్ని మనము ఈ కామర్స్ పరిభాషలో, ఈ కన్సైన్మెంట్ పరిభాషలో మనం ఇతను ఏమనొచ్చు అంటే మేనేజర్. ఓకేనా? ఈయన ఏమంటామంటే ఈ భాషలో ఏజెంట్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇతనేమో మేనేజర్, ఇతనేమో ఏజెంట్. ఇంకా మనము కన్సైన్మెంట్ వ్యాపారంలో ఇతన్ని ఏమంటామంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇతన్ని కన్సైనార్ అంటాం. ఏమంటామండి?
కన్సైనార్. ఇతని పేరు కన్సైనార్. మరి ఇతని పేరు ఏం పేరు అంటే కన్సైనీ. బాగా గుర్తుపెట్టుకోండి, కన్సైనీ. ఈ కన్సైనారు కన్సైనీ ఇద్దరు కలిసి చేసే వ్యాపారాన్ని ఏమంటామంటే కన్సైన్మెంట్ వ్యాపారం అంటాం. ఏమంటామండి? కన్సైన్మెంట్ వ్యాపారం అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వ్యాపారం ఇది. ఇక్కడ వ్యాపారం మొత్తం కూడా ఎవరిదంటే ఎక్స్ది, అంటే మేనేజర్ లేదా కన్సైనార్ది. వ్యాపారంలో వచ్చిన లాభాన్ని కానీ నష్టాన్ని కానీ పంచుకునే హక్కు ఎవరికి ఉంటుందంటే ఇక్కడ కన్సైనార్కు ఉంటుంది. ఓకేనా? వ్యాపారంలో మనము మేనేజర్ అని అనొచ్చు లేదా కన్సైనార్ అని అనొచ్చు. ఇతన్ని సరుకులు అమ్మేవాడిని ఏమంటామంటే కన్సైనీ లేదా ఏజెంట్ అంటాం. ఏజెంటు నెక్స్ట్ మేనేజర్, వీళ్ళిద్దరి మధ్య జరిగే వ్యాపారాన్ని ఏమంటామంటే కన్సైన్మెంట్ వ్యాపారం అంటాం. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ వ్యాపార సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యాపారాన్ని అంటే పెద్దగా అభివృద్ధి చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటి నల్గొండలోనే కాకుండా అతను ఏం చేయాలనుకుంటున్నాడంటే హైదరాబాద్లో కూడా ఈ ఎక్స్ యొక్క సరుకులను అమ్మడం కోసము చేసిన ప్లాను ఏంటంటే అక్కడ హైదరాబాద్లో ఉన్న జడ్ని కన్సల్ట్ అయ్యి ఆ జడ్కు నా సరుకులో నేను సప్లై చేస్తాను, అలా సప్లై చేసినందుకు నీకు కమిషన్ అంటే సప్లై చేసి నువ్వు దాన్ని అమ్మినందుకు దానికి నేను ఏమిస్తానంటే కమిషన్ ఇస్తానని ఈ ఏజెంట్ తోటి ఈ మేనేజరు కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏమంటామంటే కన్సైన్మెంట్ వ్యాపారం అంటాం. ఏమంటాం దీన్ని? కన్సైన్మెంట్ వ్యాపారం. ఓకేనా? కన్సైన్మెంట్ వ్యాపారం అంటాం. ఇక్కడ మనము కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. వ్యాపార సంస్థ ఎవరిది అంటే కన్సైనార్ది. ఎవరిదండి? ఇక్కడ కన్సైనార్ది. వ్యాపారంలో లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎవరు బేర్ చేస్తారంటే కన్సైనార్ మాత్రమే బేర్ చేస్తాడు. కన్సైనీకి ఎలాంటి సంబంధం లేదు, కేవలం ఇతను ఒక ఏజెంట్ మాత్రమే. అంటే కన్సైనార్ పంపిన సరుకులను అమ్మినందుకు ప్రతిఫలంగా తీసుకునే కమిషన్ బేసిక్గా మాత్రమే తను వ్యాపారాన్ని అంటే తను పంపిన సరుకులను అమ్మడం జరుగుతుంది. ఓకేనా? ఈ వ్యాపారంలో లాభం వచ్చినా నష్టం వచ్చినా ఈ ఏజెంట్ అంటే కన్సైనీకి ఎలాంటి సంబంధం లేదు. ఓకేనా? ఈ కన్సైనీ కేవలం ఏం తీసుకుంటాడండి ప్రతిఫలంగా? తను సరుకులను అమ్మినందుకు ప్రతిఫలంగా ఏం తీసుకుంటే కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఏం తీసుకుంటాడండి? కమిషన్. ఓకేనా? ఈ కన్సైనారు కన్సైనీ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఏమంటామంటే మనము కన్సైన్మెంట్ వ్యాపారం అంటాం. క్లియర్? రైట్. ఇక్కడ సరుకులను పంపించే బాధ్యత మొత్తం కూడా ఎవరిది అంటే కన్సైనార్ది. ఓకేనా? అందులో ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవి కానివ్వండి, అంటే ఇక్కడ నుంచి నల్గొండ నుంచి గూడ్స్ని హైదరాబాద్ దాకా పంపించే బాధ్యత ఎవరిదంటే కన్సైనార్దే. ఓకేనా? ఇక్కడ కన్సైనీ యొక్క బాధ్యత ఏంటంటే కన్సైనారు పంపిన సరుకులను అమ్ముతున్నాడు కాబట్టి అలా అమ్మినందుకు గాను ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే కమిషన్. మనకి ఇక కమిషన్లో కూడా కొన్ని చాలా రకాలు ఉంటాయి. ఇంకా మనం ఇందులో కొన్ని విషయాలను నేర్చుకుందాం. ఇందులో మనకు ఈ కమిషన్ విషయానికి వస్తే చూడండి, ఒకటి సాధారణ కమిషన్ అంటాం మనము. అంటే కన్సైనారు పంపిన సరుకులను కన్సైనీ అమ్మినందుకు గాను తీసుకునే కమిషన్ ఏమంటామంటే సాధారణ కమిషన్ అంటాము. రెండోది ఏముందంటే అదనపు కమిషన్. అదనపు కమిషన్. అదనపు కమిషన్ అంటే ఏంటంటే జనరల్గా ఈ కన్సైనార్ ఏం చేస్తాడంటే కొత్త వస్తువులను తయారు చేసి సప్లై చేస్తున్నాడు, అమ్ముతుంటాడు. అయితే ఇక్కడ మార్కెట్లో ఒక కొత్త వస్తువును అమ్మాలంటే ఖచ్చితంగా కొంత అడ్వర్టైజ్మెంట్ చేయాల్సి వస్తుంది, కొంచెం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కన్సైనారు పంపిన కొత్త వస్తువులను ఎవరికి పంపిస్తున్నాడు? ఇక్కడ కన్సైనీకి. ఓకేనా? కన్సైనీకి పంపించినప్పుడు ఆ కన్సైనీ ఏం చేస్తాడంటే ఆ కొత్త వస్తువులను, ఏ వస్తువులన్నీ? కొత్త వస్తువులను అమ్మడానికి కొంచెం రిస్క్ తీసుకుంటాడు. అంటే రిస్క్ అంటే ఏంటంటే వచ్చిన కస్టమర్స్కి ఆ వస్తువు గురించి కానీ ఆ సరుకుల గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని అమ్మే ప్రయత్నంలో తీసుకునే రిస్క్కు ప్రతిఫలంగా ఇచ్చే కమిషన్ ఏమంటామంటే అదనపు కమిషన్ అంటాం. అంటే సింపుల్గా మీరు చెప్పాలంటే కన్సైనారు పంపిన కొత్త వస్తువులను అమ్మినందుకు గాను ఇచ్చే కమిషన్ ఏమంటామంటే అదనపు కమిషన్ అంటాం. 2 మార్కులకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అదనపు కమిషన్ అంటే ఏంటంటే కన్సైనారు కొత్త వస్తువులను కన్సైనీ అమ్మినందుకు గాను తీసుకునే
ప్రతిఫలాన్ని ఏమంటామంటే అదనపు కమిషన్ అనడం జరుగుతుంది. ఓకేనా, రైట్. అదనపు కమిషన్ అంటే ఏంటంటే కొత్త వస్తువులు అమ్మినందుకు ఇచ్చే ప్రతిఫలాన్ని ఏమంటామంటే, తీసుకునే ప్రతిఫలాన్ని ఏమంటామంటే కమిషన్ అంటాం. ఇక్కడ కమిషను ఎవరికి ఇస్తారంటే కన్సైనారు కన్సైనీకి ఇస్తాడు కమిషన్. ఎందుకంటే కన్సైనీ అమ్ముతుండు కాబట్టి ఆయన తీసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఏంటంటే డెల్ క్రెడరీ కమిషన్. డెల్ క్రెడరీ కమిషన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకు 2 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. డెల్ క్రెడరీ కమిషన్. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సరుకులను ఎవరు పంపిస్తున్నారంటే కన్సైనార్ పంపిస్తున్నాడు. ఎవరు పంపిస్తున్నారండి? కన్సైనార్. ఈ కన్సైనార్ పంపిన సరుకులను ఎవరు అమ్ముతున్నారు? ఇక్కడ కన్సైనీ అమ్ముతున్నాడు. ఓకేనా. అయితే ఇక్కడ అమ్మడం అనేది 2 రకాలు ఉంటుందండి. అంటే నగదుకు అమ్మకం జరుగుతుంది, లేదా అరువుకు అమ్మకం జరుగుతుంది. అంటే అమ్మకం అంటే అమ్మడం అనేది ఇక్కడ కన్సైనీ ఏం చేస్తారంటే అమ్మడం అనేది 2 రకాలుగా ఉంటుంది. అంటే నగదుకు అమ్మొచ్చు, అంటే డబ్బులు తీసుకొని అమ్మటే అమ్మేయచ్చు, లేదా అరువుకు అమ్మొచ్చు. అరువు అంటే ఏంటంటే మనం ఏమంటాం? అప్పు అంటాం. అప్పు కూడా అమ్మడానికి అవకాశం ఉంది. ఇక్కడ నగదుకు అమ్మినప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ అరువుకు అమ్మినప్పుడు కొంతమంది తిరిగి డబ్బులు చెల్లించే ప్రయత్నంలో కొంచెం విఫలం కావచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో అరువుకు అమ్మినప్పుడు ఇక్కడ ఉన్న రుణగ్రస్తులు తిరిగి చెల్లించకపోవచ్చు. అలా చెల్లించినప్పుడు ఏమైతే అంటే ఇక్కడ రాని బాకీలు ఏర్పడతాయి. రాని బాకీలు అంటే ఏంటంటే వీళ్ళు ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఆ నష్టం ఎవరి మీద పడుతుందంటే ఈయనకి ఎలాంటి సంబంధం లేదు, ఈయనకి మీద పడుతుంది. ఎందుకంటే వ్యాపారంలో వచ్చిన లాభం కానీ నష్టం కానీ ఎవరు బేర్ చేస్తారంటే కన్సైనర్. ఇప్పుడు ఈయన కేవలం అమ్మినందుకు కానీ కమిషన్ తీసుకున్నాడు కాబట్టి నగదుకైనా అమ్మొచ్చు, లేదా అరువుకైనా అమ్మొచ్చు. కొన్ని సందర్భాల్లో నగదుకు అమ్మడం కంటే అరువుకి ఎక్కువగా అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ కన్సైన్ ఏం చేస్తారంటే తెలివిగా అరువుకే ఎక్కువగా అమ్మడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అరువుకి అమ్మినప్పుడు దాన్ని వసూలు చేసుకొచ్చే బాధ్యత ఆయనకు లేదు కాబట్టి ఎక్కువగా అరువుకి అమ్మడానికే మొగ్గు చూపే అవకాశం ఉంది కన్సైన్. అలాంటప్పుడు ఈ అరువుకి అమ్మినప్పుడు వీళ్ళు ఇవ్వలేనప్పుడు ఆ నష్టం అనేది ఎవరి మీద పడుతుందంటే కన్సైనర్ మీద పడుతుంది. ఎందుకంటే ఈయనకి ఎలాంటి సంబంధం లేని చెప్పినాం, లాభం వచ్చినా నష్టం వచ్చినా సంబంధం లేని చెప్పినాం. కాబట్టి కన్సైనర్ ఏం చేస్తుందంటే ఎక్కువ మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో ఈ కన్సైనర్ ఏం చేసిందంటే తెలివిగా ఈ కన్సైనీకి ఒక విషయం చెప్పడం జరుగుతుంది. కన్సైనీ గారు, మీరు నగదు కన్నా అమ్ముకోండి, అరువు కన్నా అమ్ముకోండి, ఓకేనా. మీకు సాధారణ కమిషన్తో పాటు అదనంగా మీకు ఒక కొత్త రకమైన కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కమిషన్ పేరు ఏంటంటే డెలికేటరీ కమిషన్. ఈ డెలికేటరీ కమిషన్ మీకు ఇస్తాను. ఎందుకు ఇస్తున్నాను అంటే మీరు ఎప్పుడైనా అరువుకు సరుకులు అమ్మినప్పుడు వారి దగ్గర నుంచి వసూలు చేసుకొచ్చే బాధ్యత మీదే, ఓకేనా. ఆ అరువుకు అమ్మినప్పుడు దానికి సంబంధించిన రాని బాకీలు రాకుండా చూసుకోవడం కోసము ఈ కన్సైనీకి ఇచ్చే కమిషన్ ఏమంటామంటే డెల్ క్రెడరీ కమిషన్ అంటాం. అర్థమైందా? అంటే సింపుల్గా కన్సైనర్ లాజిక్ ఏం ప్లే చేసిందంటే డెలికేటరీ కమిషన్ ఇచ్చి అరువుకు అమ్మినా కూడా ఆ అరువుకు అమ్మిన అమౌంట్ని కూడా వసూలు చేసుకొచ్చే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇచ్చిందంటే కన్సైనీకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కన్సైన్ ఏం చేస్తారంటే అరువు కమ్మిన వస్తువులపై కూడా, అరువు కమ్మిన వాటి మీద కూడా వసూలు చేసుకొచ్చే బాధ్యతను కన్సైనీ తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్నందుకు గాను కన్సైనీ తీసుకునే కమిషన్ ఏమంటామంటే డెలికేటరీ కమిషన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈ డెలికేటరీ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాని బాకీలు ఏర్పాటు కాకుండా చూసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం, డెలికేటరీ కమిషన్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. డెలికేటరీ కమిషన్ అంటే ఏంటంటే కన్సైనీ అరువుకు సరుకులు అమ్మినప్పుడు ఆ వసూలు అంటే రాని బాకీలు రాకుండా చూసుకునే బాధ్యతను ఎవరి మీద అప్పచెప్తుందండి? కన్సైనీకి అప్పగించడం జరుగుతుంది. అలా రాని బాకీలు లేకుండా అరువుపై అమ్మిన సరుకులపై వసూలు చేసుకొచ్చే బాధ్యతను తీసుకున్నందుకు గాను ఇచ్చే కమిషన్ ఏమంటామంటే డెల్ క్రెడరీ కమిషన్ అనడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 3వ పాయింట్ అడ్వాన్స్ లేదా బయానా అంటాం. అడ్వాన్స్ లేదా బయానా. ఇక్కడ చూడండి, అడ్వాన్స్ అంటే ఏంటంటే
ఇక్కడ కన్సైనార్ ఏం చేస్తుందంటే 1,00,000 రూపాయల సరుకుని 1,00,000 రూపాయల విలువ చేసే సరుకుని ఏం చేస్తుండండి, కన్సైనీకి పంపిస్తున్నాడు. ఇలా పంపించడానికి అంటే ముందు ఈ కన్సైనర్ ఏం చేస్తాడంటే కన్సైనీ దగ్గర నుండి కొంచెం అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. అడ్వాన్స్గా ఒక 50,000 రూపాయలు 30,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ అడ్వాన్స్ను ఎవరిస్తారంటే కన్సైనర్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ అడ్వాన్స్ అనేది మళ్ళీ తిరిగి కన్సైనీకి చెల్లించడం జరుగుతుంది. ఎవరు? కన్సైనర్. అంటే సరుకులు అమ్మిన తర్వాత అమౌంట్ వీళ్ళ దగ్గరనే ఉంటుంది కాబట్టి ఈయన దగ్గరనే ఉంటుంది కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆ అడ్వాన్స్ని కూడా కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ని కన్సైనర్కి పంపించడం జరుగుతుంది. అంటే కన్సైనర్ ఏం చేస్తుందంటే కన్సైనీ దగ్గర నుంచి కొంత బయానా రూపంలో అడ్వాన్స్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. దాన్ని అడ్వాన్స్ లేదా బయానా అంటాం. ఎవరు తీసుకుంటారండి అడ్వాన్స్ లేదా బయానా? కన్సైనర్ తీసుకుంటాడు. ఎవరి దగ్గర నుంచి? కన్సైనీ దగ్గర నుంచి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటంటే ప్రొఫార్మా ఇన్వాయిస్. ప్రొఫార్మా ఇన్వాయిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇది వచ్చే అవకాశం ఉంది. ప్రొఫార్మా ఇన్వాయిస్ సింపుల్. ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. ప్రొఫార్మా ఇన్వాయిస్ని ఎవరికి పంపిస్తారంటే కన్సైనారు. అంటే ఈ కన్సైనార్ ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న కన్సైనీ ఈయనెవరు? ఇక్కడ కన్సైనార్. ఎవరైనా? కన్సైనార్. ఈయనెవరు? కన్సైనీ. ఓకేనా? ప్రొఫార్మా ఇన్వాయిస్ని ఎవరికి పంపిస్తారంటే కన్సైనారు కన్సైనీకి పంపించడం జరుగుతుంది ప్రొఫార్మా ఇన్వాయిస్ని. ఓకేనా? ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్లో అంటే ఒక పేపర్ అండి. ఈ పేపర్లో ఏముంటుందంటే కన్సైనారు ఎన్ని సరుకులను పంపిస్తున్నాడు, ఓకేనా, వాటి ధర ఎంత, వాటికి సంబంధించిన వివరాలు, అంటే దాన్ని ఏ రేటుకి అమ్మాలి, ఎన్ని సరుకులు పంపిస్తున్నాము, ఎన్ని ప్యాకింగు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్లో రాసి ఇక్కడ కన్సైనారు కన్సైనీకి పంపించడం జరుగుతుంది. ఓకేనా? ఒక రకంగా చెప్పాలంటే సరుకుకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఇందులో రాయడం జరుగుతుంది లెటర్లో. ఓకేనా? ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్లో సరుకుకు సంబంధించిన సరుకు పంపిస్తున్నాం కదా, సరుకుని మనం పంపించే సరుకు సంబంధించిన వివరాలను ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్లో రాసి ఏం చేస్తారంటే కన్సైనారు కన్సైనీకి పంపివ్వడం జరుగుతుంది. ఓకేనా? అలా కన్సైనారు కన్సైనీకి పంపించే పత్రాన్ని కన్సైనీకి పంపించే పత్రాన్ని ఏమంటామంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటారు. ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్లో సరుకుకు సంబంధించిన వివరాలను పొందుపరిచి ఉండడం జరుగుతుంది, అదే అందులో రాయడం జరుగుతుంది. ఎవరు రాస్తారండి ఇక్కడ? కన్సైనర్ రాస్తాడు. ఎవరికి రాస్తాడు? కన్సైనీకి రాస్తాడు. ఏం రాస్తాడంటే పంపించిన సరుకు సంబంధించిన వివరాలను అందులో నమోదు చేసి ఆ ప్రొఫార్మాని ఆ సరుకుతో పాటు పంపించడం జరుగుతుంది. అలా సరుకుతో పాటు పంపించే పత్రాన్ని ఏమంటామంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ప్రొఫార్మా ఇన్వాయిస్ని కన్సైనారు కన్సైనీకి పంపించడం జరుగుతుంది. ఓకేనా? ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్లో సరుకుకు సంబంధించిన వివరాలు నమోదు చేయడం జరుగుతుంది. ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ను సరుకుతో పాటు పంపించడం జరుగుతుంది. ఎవరు పంపిస్తారండి? కన్సైనార్ పంపిస్తాడు. ఎవరికి పంపిస్తారండి? కన్సైనీకి పంపించడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత లాస్ట్ పాయింట్ అకౌంట్ సేల్స్ అంటాం. అకౌంట్ సేల్స్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అకౌంట్ సేల్స్ని ఇది కూడా ఒక లెటరే అండి. ఈ అకౌంట్ సేల్స్ని ఎవరికి పంపిస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఎవరండి? ఇక్కడ కన్సైనర్. ఓకేనా? ఈయన కన్సైనర్. ఈయనెవరు? కన్సైనీ. ఈయనెవరండి? కన్సైనీ. ఓకేనా? ఇక్కడ అకౌంట్ సేల్స్ని ఈయనకు పంపించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అకౌంట్ సేల్స్ని ఎవరు పంపిస్తారండి? కన్సైనర్కు పంపించే పత్రాన్ని ఏమంటామంటే అకౌంట్ సేల్స్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఏమంటామండి? అకౌంట్
సేల్స్. అకౌంట్ సేల్స్ని ఎవరికి పంపిస్తారంటే కన్సైనార్కు పంపించడం జరుగుతుంది. ఓకేనా. మరి ఏముంటుంది అందులో అంటే కన్సైనారు పంపించిన సరుకులు ఉన్నాయి కదా, సరుకులను పంపించింది ఎవరికి పంపిస్తాడు? కన్సైనీకి పంపిస్తాడు. కన్సైనీకి పంపిస్తే ఆ కన్సైన్ ఏం చేస్తాడంటే సరుకులు అమ్మాలి కదా, అంటే పంపించిన సరుకులు మొత్తం కూడా అమ్మవచ్చు అమ్మకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఒక 1000 బాక్సులు పంపించిన అనుకోండి, కన్సైనారు పంపించినప్పుడు ఆ 1000 బాక్సులు అమ్ముడు పోవచ్చు అమ్ముడు పోకపోవచ్చు, అందులో 900 అమ్ముడు పోవచ్చు 100 అమ్ముడు పోకపోవచ్చు. మొత్తానికైతే ఈ కన్సైన్ ఏం చేస్తాడంటే ఎన్ని అమ్మినము, ఎంత కమిషన్ రావాలి, ఇంకా ఎన్ని మిగిలినవి అంటే ఆ సరుకులకు సంబంధించిన అమ్మకపు వివరాలు మొత్తం, అంటే ఎన్ని అమ్మినము, ఎంత కమ్మినము, ఎంత కమిషను, ఎంత ఖర్చు పెట్టినాము కన్సైని, ఇంకా మిగిలిన సరుకులు ఎన్ని ఉన్నాయి అనే డీటెయిల్స్ మొత్తం కూడా ఒక లెటర్లో రాసి, మొత్తం లెటర్స్లో రాసి ఆ లెటర్ని ఎవరికి పంపిస్తాడంటే కన్సైనర్కి పంపిస్తాడు. ఎవరు పంపిస్తారు? కన్సైనీ పంపిస్తాడు. ఓకేనా. కన్సైనర్కు పంపించే పత్రాన్ని ఏమంటామంటే అకౌంట్ సేల్స్ అంటాము. ఈ అకౌంట్ సేల్స్లో సరుకు అమ్మకానికి సంబంధించిన వివరాలను ఇందులో నమోదు చేయడం జరుగుతుంది. ఓకేనా. అకౌంట్ సేల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎవరు పంపిస్తారండి? ప్రొఫార్మా ఇన్వాయిస్ని ఏమో కన్సైనీకి పంపిస్తాడు. ఓకేనా. అందులో ఏముంటుంది? సరుకు పంపించేటప్పుడు దానికి సంబంధించిన వివరాలు మొత్తం అందులో ఉంటాయి. ఇప్పుడు అకౌంట్ సేల్స్ ఎవరు పంపిస్తారంటే అకౌంట్ సేల్స్ కన్సైనర్కు పంపిస్తాడు. ఓకేనా. ఇందులో ఏముంటాయంటే సరుకు అమ్మకానికి సంబంధించిన, ఏటికి సంబంధించినవి? అమ్మకాలకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా, అంటే ఎంత కమ్మినము, ఎంత మిగిలినాయి, ఇంకా ముగింపు సరుకు ఎంత ఉంది, అతను పెట్టిన ఖర్చులు ఎన్ని, అతనికి రావాల్సిన కమిషన్ ఎంత అనేది మొత్తం కూడా క్లియర్గా ఇందులో ఈ అకౌంట్ సేల్స్లో రాసి కన్సైనీ ఏం చేస్తాడంటే కన్సైనర్కు పంపించడం జరుగుతుంది. ఓకేనా. ఇక ఇందులో మనకు ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించినవి ఏముంటాయంటే ఇక్కడ ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ఖర్చులు ఎన్ని రకాలు ఉంటాయండి? 2 రకాలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కన్సైనారు ఖర్చులు పెడతాడు అండి, కన్సైనీ కూడా ఖర్చులు పెడతాడు. కన్సైనార్ ఏమో ఆ సరుకులను పంపించడానికి పెట్టిన ఖర్చులు అన్నమాట. కన్సైనారు సరుకులను కన్సైనీకి పంపించడానికి పెట్టిన ఖర్చులు మొత్తం ఉంటాయి. అదేవిధంగా కన్సైనీ కూడా ఖర్చులు పెడుతుండండి. ఈ కన్సైనీ కూడా ఏం పెడతాడంటే జనరల్గా ఆ సరుకులను దిగుమతి చేసుకోవడము. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ట్రైన్లో పంపించిన అనుకోండి, ట్రైన్ దగ్గర నుంచి కన్సైనీ షాప్ దగ్గరికి సరుకులను దిగుమతి చేసుకోవడానికి అన్లోడ్ చేసుకోవడానికి, ఈయననేమో లోడ్ చేయడానికి పెట్టిన ఖర్చులు ఇవేమో అన్లోడ్ చేయడానికి పెట్టిన ఖర్చులు. ఓకేనా. ఆయన పెట్టిన ఖర్చులు, ఆయన అమ్మడానికి ఏమన్నా అదనంగా ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ కానీ ఆయన చేస్తే ఆయన పెట్టిన ఖర్చులు, ఈయన మొత్తం ఖర్చులు. మొత్తానికైతే ఇక్కడ ఖర్చులు కన్సైనీ ఖర్చులు ఉంటాయి, కన్సైనార్ ఖర్చులు ఉంటాయి. ఈ 2 ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడ మొత్తం ఖర్చులని 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి పునరావృతం అయ్యే ఖర్చులు, ఇక్కడ పునరావృతం కాని ఖర్చులు. బాగా గుర్తుపెట్టుకోండి. ఖర్చులు 2 రకాలు. ఆయన పెట్టిన ఖర్చులు 2 రకాలు. పునరావృతం అయ్యే ఖర్చులు, పునరావృతం కాని ఖర్చులు. ఏం లేదండి, పునరావృతం అయ్యే అంటే ఏంటంటే మళ్ళీ వాటిని రిపీట్ అవుతాయి అవి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఉందనుకోండి, అద్దె ఫస్ట్ నెల కడతాం, సెకండ్ నెల కడతాం. అంటే చూడండి, ఒక నెల కట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ రాగానే మళ్ళీ అదే రెంట్ మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. అంటే మళ్ళీ అది పునరావృతం అవుతుంటుంది అన్నమాట. ఓకేనా. పునర్జన్మ అంటే ఏంటంటే మళ్ళీ పుట్టడం. ఓకేనా. అంటే పునరావృతం అయ్యేది అంటే ఏంటంటే తిరిగి మళ్ళీ అవి రిపీట్ అవుతాయి అన్నమాట. అలాంటి ఖర్చులన్నింటిని ఏమంటాం అంటే పునరావృతం అయ్యే ఖర్చులు అంటాం. ఇక పునరావృతం కాని అంటే ఏంటంటే మనం ఒకటేసారి పెడతాం టోటల్గా, మళ్ళీ వాటిని అవి రిపీట్ కావు. మళ్ళీ ఒకసారి పెట్టినాం అనుకోండి అది అయిపోతుంది ఇక. ఓకేనా. అలాంటి వాటిని ఏమంటామంటే పునరావృతం కాని ఖర్చులు అంటాం. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఖర్చులు 2 రకాలు ఉంటాయి. పునరావృతం అయ్యే ఖర్చులు ఉంటాయి, పునరావృతం కాని ఖర్చులు ఉంటాయి. ఓకేనా. ఇక్కడ పునరావృతం అయ్యే ఖర్చులు ఏంటివి, పునరావృతం కాని ఖర్చులు ఏంటివి అని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికైతే ఇక్కడ మీకు చిన్న హింట్ ఇస్తాను. పునరావృతం అయ్యే ఖర్చులు ఎవరు పెడతారంటే కన్సైనర్ పెడతాడు. గుర్తుపెట్టుకోండి,
కన్సైనార్ పెట్టే ఖర్చులు మొత్తం కూడా ఏ ఖర్చులు అంటే పునరావృతం అయ్యే ఖర్చులే. ఓకేనా. మరి పునరావృతం కాని ఖర్చులు ఎక్కువ ఎవరు పెడతారంటే కన్సైనీ పెడతాడు. కన్సైనీ పెట్టే ఖర్చులన్నీ కూడా ఏ ఖర్చులు అంటే పునరావృతం కాని ఖర్చులు. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఖర్చులు రెండు రకాలు, పునరావృతం అయ్యే ఖర్చులు, పునరావృతం కాని ఖర్చులు. పునరావృతం అయ్యే ఖర్చులు ఎవరు ఎక్కువ పెడతారంటే కన్సైనార్ పెట్టడానికి అవకాశం ఉంది. పునరావృతం కాని ఖర్చులు కన్సైనీ పెడతారు, పునరావృతం అయ్యే ఖర్చులు కన్సైనార్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కన్సైనార్ అంటే ఎవరంటే ఈ వ్యాపారానికి సంబంధించిన యజమాని ఎవరంటే కన్సైనార్. ఓకేనా. ఇక్కడ ఈ కన్సైనార్ యొక్క ప్రతినిధి ఏజెంట్ ఎవరంటే ఇక్కడ కన్సైనీ. ఓకేనా. ఈ కన్సైనార్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఏమంటామంటే కన్సైన్మెంట్ వ్యాపారం అంటాము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ టోటల్గా వ్యాపార సంస్థ లాభం వచ్చినా నష్టం వచ్చినా మొత్తం బాధ్యత ఎవరిదంటే కన్సైనార్ది. అయితే ఇక్కడ ఇతను వ్యాపారం అన్నాక లాభం వస్తుందా నష్టం వచ్చిందా తెలుసుకోవడం కోసము కొన్ని ఖాతాలను తయారు చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో నెంబర్ 1 ఒకటి ఏంటంటే కన్సైన్మెంట్ ఖాతా. కన్సైన్మెంట్ ఖాతా ఒకటి, ఫస్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. రెండోది ఏంటంటే కన్సైనీ ఖాతా. కన్సైనీ ఖాతా. మూడోది ఏంటంటే కన్సైన్మెంటుపై పంపిన సరుకు ఖాతా. ఇవి 3 ఖాతాలండి. ఎవరు తయారు చేస్తారంటే ఇవి కన్సైనార్ తయారు చేస్తాడు. ఎవరు తయారు చేస్తారండి? కన్సైనార్ పుస్తకాల్లో తయారు చేసే ఖాతాలు 3 ఖాతాలు. బాగా గుర్తుపెట్టుకోండి. కన్సైనార్ పుస్తకాలలో తయారు చేసే ఖాతాలు 3 ఖాతాలు. ఒకటి కన్సైన్మెంట్ ఖాతా, వెరీ వెరీ ఇంపార్టెంట్, మొత్తం ఇందులోనే ఉంటుంది మొత్తం. ఓకేనా. రెండోది ఏంటంటే కన్సైనీ ఖాతా. మూడోది ఏంటంటే కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. ఇది కన్సైన్మెంట్ ఖాతా ఏ విధంగా ఉంటుంది, కన్సైనీ ఖాతా ఏ విధంగా ఉంటుంది, కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా ఏ విధంగా ఉంటుంది, అసలు ఇది చేయడం వల్ల దీనిలో ఉపయోగం ఏంటి, ఇది చేయడం వల్ల ఉపయోగం ఏంటి, ఇది చేయడం వల్ల ఉపయోగం ఏంటి కన్సైనార్ అనే విషయాలని తర్వాతి క్లాస్లో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికైతే కన్సైన్మెంట్ అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఏమంటామంటే కన్సైన్మెంట్ వ్యాపారం అంటాం. ఇక్కడ ఫస్ట్ మొదటి వ్యక్తిని ఏమంటామంటే కన్సైనార్ అంటాం లేదా మేనేజర్ అంటాం. ఓకేనా. ఇతర రెండో వ్యక్తిని ఏమంటామంటే కన్సైనీ అంటాం లేదా ఏజెంట్ అంటాం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్సైనార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తన వ్యాపారాన్ని వేరే ప్రదేశాల్లో కూడా వేరే ప్లేస్లో కూడా తన వ్యాపారాన్ని కొనసాగించాలనే ముఖ్యమైన ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన వ్యాపారమే కన్సైన్మెంట్ వ్యాపారము. ఈ కన్సైనారు ఒక వ్యక్తిని కలిసి అక్కడ కూడా తన వ్యాపారాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో కన్సైన్మెంట్ వ్యాపారాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వ్యాపారంలో లాభం వచ్చినా నష్టం వచ్చినా భరాయించే శక్తి ఎవరికి ఉంటుందంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే వ్యాపారం మొత్తం ఎవరిదంటే కన్సైనార్దే. ఓకేనా, మేనేజరే. ఈ రెండో వ్యక్తి కేవలం ఏజెంట్ మాత్రమే. అతన్ని ఏమంటామంటే కన్సైనీ అంటాము. ఇతనికి ఎలాంటి సంబంధం లేదు, లాభం మీద కానీ నష్టం మీద కానీ ఎలాంటి సంబంధము లేదు. ఇతను కేవలము కమిషన్ బేసిక్గా మాత్రమే పనిచేయడం జరుగుతుంది. ఇతను పంపించిన సరుకులను అమ్మి తను ఏం తీసుకుంటుందంటే కేవలం కమిషన్ తీసుకోవడమే జరుగుతుంది. కమిషన్ మనకి ఇక్కడ 3 రకాలు అనుకున్నాం. సాధారణ కమిషన్, అదనపు కమిషన్, డెలిక్రేటరీ కమిషన్. సాధారణ కమిషన్ అనేది కామన్గా సరుకులు అమ్మినందుకు కానీ తీసుకునే దాన్ని ఏమంటామంటే సాధారణ కమిషన్ అంటాం. అదనపు కమిషన్ అంటే ఏం చెప్పినా మనం ఇంతకుముందుకు కొత్త వస్తువులను రిస్క్ తీసుకొని అమ్మినందుకు కానీ ఇచ్చే కమిషన్ ఏమంటామంటే అదనపు కమిషన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ డెలిక్రేటరీ కమిషన్ అంటే ఏంటంటే కన్సైనీ సరుకులను అరువుకు అమ్మినప్పుడు వాటిని వసూలు చేసుకొచ్చే బాధ్యత కన్సైనీ తీసుకున్నట్లయితే అలాంటి బాధ్యత తీసుకున్నప్పుడు ఇచ్చే కమిషన్ ఏమంటామంటే డెలిక్రేటరీ కమిషన్ అనడం జరుగుతుంది. ఓకేనా. అడ్వాన్స్ కానీ బయానా కానీ ఎవరు తీసుకుంటారంటే కన్సైనార్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరి దగ్గర నుంచి అంటే కన్సైనీ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇన్ని సరుకులు పంపిస్తున్నందుకు గాను ముందుగానే బయానా రూపంలో కొంచెం అమౌంట్ కన్సైనార్కి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి చివరికి అతను ఆ బయానాని రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా.
నెక్స్ట్ ప్రొఫార్మా ఇన్వాయిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొఫార్మా ఇన్వాయిస్ని ఎవరికి పంపిస్తారంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ని కన్సైనీకి పంపించడం జరుగుతుంది. ఓకేనా. ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్లో సరుకును పంపించడానికి అంటే సరుకును పంపించినప్పుడు సరుకుకు సంబంధించిన వివరాలు అంటే ఎన్ని సరుకులు పంపిస్తున్నాము, ఎన్ని ప్యాకెట్లు, దాని రేట్ ఎంత, దానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా అందులో రాసి కన్సైనర్ సరుకుతో పాటు పంపించే పత్రాన్ని ఏమంటామంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ అనడం జరుగుతుంది. ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ని ఎవరికి పంపిస్తారంటే కన్సైనీకి పంపించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ అకౌంట్ సేల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అకౌంట్ సేల్స్ అనేది ఎవరికి పంపిస్తారంటే కన్సైనర్కు పంపించడం జరుగుతుంది. ఈ అకౌంట్ సేల్స్లో ఏముంటాయంటే ఆ సరుకు అమ్మినప్పుడు ఆ అమ్మకానికి సంబంధించిన వివరాలు, ఎన్ని సరుకులు అమ్మినాము, ఎంతకు అమ్మినాము, ఇంకా అమ్మకం కాకుండా మిగిలిన సరుకులు ఎన్ని, వాటికి సంబంధించిన అతనికి రావాల్సిన కమిషన్ ఎంత, అతను పెట్టిన ఖర్చులు ఎన్ని, అన్ని డీటెయిల్స్ మొత్తం కూడా ఆ అకౌంట్ సేల్స్లో నమోదు చేసి ఆ పత్రాన్ని కన్సైనర్కి పంపించడం జరుగుతుంది. ఓకేనా. ఖర్చులు మొత్తానికి 2 రకాలు ఉంటాయి. పునరావృతం అయ్యే ఖర్చులు, పునరావృతం కాని ఖర్చులు. పునరావృతం అయ్యే ఖర్చులు అనేవి మళ్ళీ అవి ఖర్చులు రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. పునరావృతం అయ్యే ఖర్చులు ఎవరు ఎక్కువ పెడతారంటే కన్సైనర్ పెట్టిన ఖర్చులు మొత్తం కూడా పునరావృతం అయ్యే ఖర్చులే ఉంటాయి. పునరావృతం కానీ కన్సైనీ పెట్టడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కన్సైనీ కూడా పునరావృతం అయ్యే ఖర్చులు పెట్టడం జరుగుతుంది. ఓకేనా. అవి ఏంటివి అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పునరావృతం అయ్యే ఖర్చులు, పునరావృతం కాని ఖర్చులు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అంటే ఇక్కడ ముగింపు సరుకు లెక్కించేటప్పుడు మాత్రం పునరావృతం అయ్యే ఖర్చులు తీసుకోవాలన్నా కాని ఖర్చులు తీసుకోవాలనేది ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఇక్కడ ముగింపు సరుకులు లెక్కించేటప్పుడు మాత్రం పునరావృతం కాని ఖర్చులు మాత్రమే తీసుకోవాలి, పునరావృతం అయ్యే ఖర్చులు తీసుకోవడానికి అవకాశం లేదు. అందుకోసమే మనం ఇక్కడ ఖర్చులు పునరావృతం అయ్యాయి కానీ అనేది మనము తెలుసుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఈ వ్యాపారం మొత్తం కూడా ఎవరిది అంటే కన్సైనర్ది. ఈ కన్సైనర్ వ్యాపారంలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని తెలుసుకోవడం కోసము కన్సైనర్ ఏం చేస్తారంటే 3 ఖాతాలు తయారు చేయడం జరుగుతుంది. ఒకటి కన్సైన్మెంట్ ఖాతా, రెండోది కన్సైనీ ఖాతా, మూడోది కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ మాత్రం ఖచ్చితంగా చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. 10 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు డిగ్రీకి పోయినా కూడా డిగ్రీలో కూడా మనకి ఇది సిలబస్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ క్లాస్లో కన్సైన్మెంట్ ఖాతా అంటే ఏంటి, దానికి సంబంధించిన దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల ఏమొస్తుంది, ఎటు సైడ్ డెబిట్ సైడ్ ఏమి ఉంటాయి, క్రెడిట్ సైడ్ ఏమి ఉంటాయి, అదేవిధంగా కన్సైనీ ఖాతా తయారు చేస్తే కన్సైనర్కి ఏం తెలుస్తుంది, అందులో ఏమేమి ఉంటాయి అనేది, కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా తయారు చేస్తే ఏముంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొత్తానికి కన్సైన్మెంట్ వ్యాపారం అంటే ఇది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. రైట్స్ అర్థం చేసుకోండి. ఇద్దరే ఉన్నారు ఇక్కడ, కన్సైన్. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ.